కిష్కిందాపురి మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది కదా. కిష్కిందాపురి కాబట్టి కొంచెం టెర్రిఫైంగ్గా చెప్దాం అనుకున్నా. సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కిష్కిందాపురి నాకు తెలుసు కొంచెం లేట్ అయింది సినిమా రివ్యూ, బట్ ఈ సినిమా గురించి జనాలకి తెలియాలి. నా వల్ల అయినంత వరకు నేను జనాలకు తెలియజేద్దాం అనుకొని ఈ సినిమా రివ్యూ చేస్తున్నా. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఈ సినిమాకి హౌస్ఫుల్స్ కాదు కదా, సరిగ్గా రావట్లేరు. అండ్ చాలామందికి ఈ సినిమా ఒకటి ఉందని కూడా తెలియదు. దానికి కారణం ప్రమోషన్స్ లేకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద బజ్ లేదు, అండ్ మిరా ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. బట్ మిరాయికి మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా మిరాయికే వెళ్తున్నారు, కానీ కిష్కిందాపురి సినిమాకి పెద్ద డైవర్ట్ అవ్వట్లేరు. చాలా చోట్ల సెకండ్ షోకి హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో నేను ఈ సినిమా చూసి ఈ సినిమా అంత బ్యాడ్గా ఉందా, అసలు థియేటర్లో చూసే అంత సినిమా లేదా, ఓన్లీ ఓటీటీలోనే చూడాలా, ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టుకొని నేను ట్రైలర్ కూడా చూడకుండా సినిమాకి వెళ్ళి సినిమా చూసి వస్తున్నా. సినిమా చూసి వచ్చాక నాకు అనిపించింది ఏంటంటే నిజంగా సినిమా అంత బ్యాడ్ ఏం లేదు, బాగుంది. నార్మల్గా హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రీవియస్ మూవీ రాక్షసుడి సినిమా ఉంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ జోనర్లో రాక్షసుడిలో కొంచెం హీరోయిక్ ఎలిమెంట్స్ అండ్ హీరో నేచర్ ఇదంతా కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఇందులో దాంతో కలిపి కొంచెం ప్రోమాక్స్ లెవెల్లో ఉంది. సీట్ ఎడ్జ్లో కూర్చొని ఏం సినిమా రా అనేటట్టయితే లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ పక్కకు పెడితే తర్వాత జనాలందరూ ఆ స్టోరీలో కనెక్ట్ అయిపోతారు. యూజువల్గా అన్ని హారర్ మూవీస్లో, థ్రిల్లర్ మూవీస్లో ఉండే స్టోరీయే ఉంటుంది. కొత్తగా మనం గెస్ చేయలేనంత విధం ఏం ఉండదు. గెస్ చేసినా కూడా అవుట్కమ్ ఏదైతే చూపించారో అది అయితే వర్కౌట్ అయింది. హర్రర్ మూవీస్కి యూజువల్గా కావాల్సింది అన్నిటికంటే మ్యూజిక్. బీజిఎం కనుక పర్ఫెక్ట్గా హర్రర్ మూవీస్కి లేకపోతే ఎంత భయంకరంగా తీసినా ఆ బీజిఎం లేకపోతే దానికి ఆ ఎఫెక్ట్ రాదు. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ ఎరగదీశాడు మ్యూజిక్ని. పాటలన్నీ తీసి పక్కకు పెడితే పాటలు ఎలా ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడట్లేదు. బీజిఎం ఎక్కడైతే కావాలో, ఎక్కడైతే టెర్రిఫైయింగ్ సీన్స్ ఉంటాయో, ఎక్కడైతే కొంచెం జనాల్ని ఆ మోడ్లోకి తీసుకెళ్లాలో అలాంటి చోట్ల మ్యూజిక్ బాగా కొట్టాడు. గందరగోళంగా అనిపించినా కూడా ఆ సినిమా ఖచ్చితంగా అలాంటి మ్యూజిక్ అవసరం. సినిమా గురించి మాట్లాడితే సూపరు బంపర్ అని చెప్పాను, కానీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసే అంత సినిమా అయితే ఉంది అందులో అయితే డౌట్ లేదు. అండ్ టికెట్ రేట్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి వీకెండ్లో హర్రర్ మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా వీళ్ళు ప్రమోషన్స్ ఏం చేయకపోయినా కూడా సినిమాలో అయితే కంటెంట్ ఉంది. థియేటర్స్లో జనాలు సరిగా చూడకపోయినా, కలెక్షన్స్ దీనికి పెద్దగా రాకపోయినా కూడా ఓటీటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అయితే ట్రెండింగ్లో ఉంటుంది, అందులో అయితే డౌట్ లేదు. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు సినిమా చూస్తే నేను చెప్పింది ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఓపిక ఉంటే. లేకపోతే సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూసి నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.